అందరికీ నమస్కారం అండి. బరువు తగ్గడానికి థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపరిచే కొద్ది నూనెతో తయారైన మొక్కజొన్న పిండి కుడుముల తయారీ విధానాన్ని చూద్దామండి. ఈ పిండిలో ఫైబర్, కాల్షియం మరియు విటమిన్లతో నిండి చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు పచ్చి బఠానీలను పేస్ట్ చేసుకోవాలండి. అలానే 2 పచ్చిమిర్చి, అల్లం ముక్కను కూడా పేస్ట్ చేసుకోవాలి. 1 కప్పు లేత మునగాకు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 2 కప్పుల మొక్కజొన్న పిండి. ఈ మొక్కజొన్న గింజలు ఆడించిందండి, కార్న్ఫ్లోర్ కాదు. దీన్ని 2 కప్పులు తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. 1 స్పూన్ వాముని బాగా నలిపి దాన్ని కూడా వేసి, అల్లం పచ్చిమిర్చి పేస్టు, వేయించిన జీరా ధనియా పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 అర స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడినంత ఉప్పు, పేస్ట్ చేసిన పచ్చి బఠానీ ముద్ద, మునగాకు, కొత్తిమీర, 1 అరకప్పు పెరుగు, అర స్పూన్ బేకింగ్ సోడా. వీటన్నింటినీ ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసింది నీళ్లు పడతాయండి. అందుకు కొన్ని నీళ్లు వేసుకుని ఒక గట్టి ముద్దలాగా తయారు చేసుకుందాం. ఇలా గట్టి ముద్దలా తయారైన దాన్ని ఒక 4 నిమిషాల సేపు బాగా కలుపుదామండి. గట్టి ముద్ద తయారైపోయింది. ఇది ఇలాగా ఉండాలండి, మెత్తగాను గట్టిగాను. ఇలా తయారైన దాన్ని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం పక్క నుంచి. ఇప్పుడు ఒక స్టీమర్ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకొని తయారైన ఈ పిండిని చిన్న బాల్స్ మనకు కావాల్సిన సైజు చేసుకుందామండి. చేసి అరచేతి మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకొని ఇలా గారెల్లాగా 2 వైపులు హోల్స్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. మొక్కజొన్న పిండి కుడుములు రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు స్టీమ్ చేయడానికి ఒక పాన్లో నీళ్లు పోసి, నీరు మరుగుతున్నప్పుడు తయారు చేసి పెట్టుకున్న మొక్కజొన్న పిండి కుడుములు ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. 20 నిమిషాల తర్వాత మునగాకు, వాము వేసిన మసాలాల వాసనతో గుమగుమలాడుతున్న మొక్కజొన్న కుడుములు రెడీ అయిపోయాయండి. వీటిని చట్నీ పొడితో కొద్దిగా నెయ్యి వేసుకు తింటే ఉందండి. తప్పకుండా తయారు చేసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా.